ఈ రోజు ఏదో ఒక వీడియో చూశాను, ఒక అద్భుతమైన ఆనిముత్యం. ఆవిడంట ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందంట, నెట్ బ్యాలెన్స్. మా ఇంట్లో నెట్ అయిపోయి ఇబ్బంది అయ్యింది. నెట్ బ్యాలెన్స్ అయిపోతే రాత్రి గట్టిగా ప్రార్థన చేశారంట మొగుడు పెళ్ళము. ప్రభువా ఏంటి ప్రభువా ఈ బాధ? 3:30కి కరెక్ట్ 3:30కి నేను అట్లాగే మోకళ్ళ మీద ఉండి ఇది ఎందుకు తండ్రి ఈ రీతిగా నాకు ఎందుకు జరుగుతుంది అనేసి నేను దేవుని వేడుకున్నప్పుడు నెట్ సరిపోతలేదు అనేసి నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన. ఒక వీడియో చూడలేకపోతున్నాం, ఫేస్బుక్ లోకి వెళ్ళలేకపోతున్నాం, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయకపోతే మాకు 1కి 2కి రావు. శోధన ఎలా చేయించాలి ప్రభు అని రాత్రంతా ఏడ్చి ప్రార్థన చేస్తే అన్లిమిటెడ్ నెట్ ఇచ్చాడంట దేవుడు. నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన 3:30కి అన్లిమిటెడ్ లైవ్ మా ఇంటికి వచ్చేసిందండి. రాత్రంతా నెట్ బ్యాలెన్స్ అయిపోయినా కూడా ఇంకా అది ఎలాగొస్తుందో పరలోకం నుంచి వచ్చేస్తున్నాడు సిగ్నల్. 24 అవర్స్ చూసినా గానీ అయిపోయినంత నెట్ దేవుడు మాకు ఇచ్చేసినాడు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నెట్ వాడుతూనే ఉన్నారంట, అవ్వలేదంట. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన వల్ల మేము బ్యాలెన్స్ వేసుకోకుండా మాకు ఏమొచ్చింది? నెట్. సిగ్గుందా అసలు? ఏంటి అసలు ఇది? ఎవడు చెప్పమన్నాడు మిమ్మల్ని ఎవడు అడిగాడు అసలు? మిమ్మల్ని క్రైస్తవులని ఎవడు చెప్పాడు అసలు? ఎంతకాలం ఇంకా దేవుని నామాన్ని అన్యుల మధ్యలో అవమానానికి హేళనకు గురి చేస్తారు? ఇది ఈనాటి క్రైస్తవ్యం పరిస్థితి.